నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పాకిస్తాన్ బాంబుల మూతతో దద్దరిల్లుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడి మరవక ముందే ఇప్పుడు ఇస్లామాబాద్లో మరో దాడి జరిగింది. ఇందులో ఏకంగా 31 మంది చనిపోయారు. ఈ దాడి జరిపింది ఇస్లామిక్ స్టేట్ అని తెలిసింది. ఆ సంస్థ తాజాగా ఈ ప్రకటన చేసింది. అయితే ఇస్లామిక్ స్టేట్ ఆ దేశంపై ఎందుకు దాడికి పాల్పడింది? ఆ దేశంలో ఉగ్రవాదం ఇంకా అంతమవదా? పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఓ మసీదు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది మృత్యువాత పడ్డారు. 169 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని తర్లాయి ప్రాంతంలో కుది జతుల్ కుబ్రా అనే షియా మసీదు ఉంది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆ మసీదు వద్దకు ఓ ఆత్మాహుతి బాంబర్ వచ్చాడు. అతన్ని గేటు వద్దే భద్రతా సిబ్బంది ఆపగా తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు తీవ్రతకు పలువురి అవయవాలు తెగిపడ్డాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతి బాంబర్ తొలుత కాల్పులు జరిపి తర్వాత తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం మసీదులోని జనాలు శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. నమాజ్ మొదలైనప్పుడే తుపాకీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే భయంకరమైన పేలుడు జరిగింది. తుపాకీ పేల్చినప్పుడు దుండగుడికి అక్కడున్న భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు సైతం జరిగాయి. ఒక వాలంటీర్ అతడిని కాలిలో కాల్చిన తర్వాతే అతడు పేలుడు జరిపారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ సెక్యూరిటీ గార్డులు అతడిని అడ్డుకోకపోతే తుపాకీతో మరింత విధ్వంసం జరిగేదని స్పష్టమవుతుంది. పేలుడు తర్వాత పరిస్థితి అత్యంత విషాదంగా మారింది. ఈ ఘటన అనంతరం మసీదు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేలపై రక్తపు మరకలు, చెప్పులు, విరిగిన అద్దాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో మసీదు గేటు దగ్గర శవాలు పడి ఉన్నట్లు కనిపించాయి. ఈ దాడిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని, తప్పక శిక్షిస్తామని చెప్పారు. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ ఘటనను మానవత్వంపై జరిగిన ఘోర నేరంగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఇస్లాం సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. తొలుత ఈ దాడి చేసింది తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అని అందరూ భావించారు. ఆత్మాహుతి బాంబర్ విదేశీయుడని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి. అతడికి తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నాయి. కానీ అది తప్పు అని తెలుస్తోంది. దాడిలో తమ ప్రమేయం లేదని టీటీపీ స్పష్టం చేసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయోవ్ గురువారం పాక్కు చేరుకున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే ఇస్లామాబాద్లో ఈ దాడి జరిగింది. మరోవైపు మసీదు వద్ద దాడిలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ల ప్రమేయం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాధారణ ఆరోపణలు చేశారు. వీటిని భారత్ నిర్బంధంగా ఖండించింది. ఈ పరిణామాల అనంతరం దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్లతో కలిసి ఐసిస్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అనే ఉపశాఖను సైతం పాకిస్తాన్లో నడిపిస్తోంది. ఐసిస్ ఖొరాసన్ను ఐఎస్కేగా పిలుస్తారు. 2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా ఏర్పడిన తర్వాత పాకిస్తాన్కు చెందిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపారు. వీరంతా కలిసి స్థానిక దళంగా ఏర్పడ్డారు. వీరంతా ఐసిస్ కేంద్ర నాయకత్వానికి అనుగుణంగా పనిచేస్తుంటారు. వీరికే ఐసిన్ ఖొరాసన్ అనే పేరు పెట్టారు. అయితే తాలిబాన్లు జిహాద్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అమెరికాతో కుమ్మక్కయ్యారని ఐసిస్ ఖొరాసన్ ఆరోపిస్తుంది. తాలిబాన్లకు ఈ ఐసిస్ ఖొరాసన్ పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దళాలు ఎప్పుడైతే వెనక్కి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాయో అప్పటి నుంచే తాలిబాన్లతో పాటు ఐసిస్ ఖొరాసన్ కూడా బలపడింది. తన ఉనికిని, తన బలాన్ని చాటుకోవడానికి ఈ దాడులు చేసింది. ఇటీవల ఆ దేశాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ సైతం వణికిపోయేలా చేసింది. బలూచిస్తాన్లోని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా భారీ దాడులు చేసింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని క్వెట్టా, మష్రూమ్, కలాట్, గ్వాదర్, నుష్కి, దల్బాదిన్, ఖరాన్, ఓర్నాచ్, పంజాగూర్,
తుంప్, పాష్నితో సహా 11 నగరాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ 11 నగరాల్లో బలూచ్ ఆయుధ దళాలు, ఆర్మీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు మరియు ఐఎస్ఐ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో వందల మంది చనిపోయారు. ఆర్మీ పారిపోయే స్థితికి చేరుకుంది. అంతేకాదు ఏకంగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి దీనిపై స్పందిస్తూ బిఎల్ఏ దగ్గర అత్యాధునిక ఆయుధాలున్నాయని, అంతటి టెక్నాలజీ పాక్ ఆర్మీ దగ్గర కూడా లేదని వెల్లడించారు. అందుకే తాము వారితో పోరాడలేకపోతున్నామని ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పవచ్చు. ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఇప్పుడు అదే దేశం ఉగ్రవాద దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మరి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.